సాధారణంగా అమ్మ జన్మనిస్తుంది. కానీ ఇక్కడ ఒక కొడుకు తన తల్లికే పునర్జన్మనిచ్చాడు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం జొన్నలగరువు గ్రామంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు ప్రతి ఒక్కరి చేత సభాష్ దీక్షిత్ అని అనిపిస్తోంది. చదివేది 5వ తరగతి అయినా ఆపద సమయంలో ఆ పిల్లాడు చూపిన సమయస్ఫూర్తికి ఊరంతా సెల్యూట్ చేస్తుంది. అసలేం జరిగిందంటే స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మెగా పేరెంట్స్ మీటింగ్ జరుగుతోందన్నమాట. తోటి విద్యార్థులంతా తమ తల్లిదండ్రులతో వచ్చారు. కానీ దీక్షిత్ వాళ్ళ అమ్మ మాత్రం ఇంకా రాలేదు. అమ్మ ఎందుకు రాలేదు అని కంగారు పడిన దీక్షిత్ పరుగు పరుగున ఇంటికెళ్ళాడు. అక్కడ ఆ సీన్ చూసి ఆ చిన్నారి గుండె ఆగిపోయినంత పనైంది. మృత్యుతో అమ్మ పోరాటం. ఇంట్లో మోటార్ ఆన్ చేస్తూ ఉండగా ప్రమాదవశాత్తు దీక్షిత్ తల్లికి కరెంటు షాక్ తగిలింది. కళ్ళ ముందే అమ్మ కరెంటు తీగలతో కొట్టుమిట్టాడిపోతుంది. ఆ పరిస్థితిలో ఏ పిల్లాడైనా భయంతో వణికిపోతాడు కదా, ఏడుస్తూ కూర్చుంటాడు లేదా ఇతరుల కోసం కేకలేస్తాడు. కానీ దీక్షిత్ అస్సలు అలా చేయలేదు. క్షణాల్లో ఒక నిర్ణయం తీసుకున్నాడు. అందరినీ పిలిచేలోపు అమ్మ ప్రాణం పోతుందని ఆ చిన్న మెదడు ఇట్టే గ్రహించింది. భయాన్ని జయించి వెంటనే సమయస్ఫూర్తితో మోటార్ స్విచ్ ఆఫ్ చేశాడు. అమ్మ శరీరానికి తగిలి ఉన్న వైర్ను చాకచక్యంగా తొలగించాడు. ఆ ఒక్క క్షణం దీక్షిత్ చూపిన తెగువ ఆ తల్లిని మృత్యువు నుంచి బయటపడేలా చేసింది. ఇది బోర్డు ముట్టుకోగానే కరెంటు షాక్ కాలింది. అప్పుడు వెళ్ళి నువ్వేం చేసావు? ఈ స్విచ్ ఆపేవా? ఇది స్విచ్ అయితే ఆపి ప్రమాదాన్ని అయితే నివారించగలిగాడు. ఒక ప్రాణాన్ని అయితే కాపాడగలిగాడు. సమయస్ఫూర్తి ఇక్కడ బాగా పనిచేసిందని చెప్పవచ్చు. ఏదైతే గాయపడిన మీ మదర్ పేరేంటి? శ్యామల గారు ఇక్కడ మీరు రండి ఒకసారి మాట్లాడతారు. కానీ కింద వాటర్ ఉంది, నా చేతులు కూడా వాటర్ ఉంది. మా అబ్బాయి వచ్చి రామ్మ పేరెంట్స్ మీటింగ్ ఈ రోజు అయితేని అని చెప్పాడండి. బాబా నేను వస్తాను, నువ్వు కంగారు పడకని చెప్పానండి. ఇలాగ నేను ఆ వైరు వాటర్ ఉండడం వల్ల నేను చూసుకోలేదు. అది వైర్కి ప్లాస్టర్ వేసినట్టుకున్నారండి. ఆ వైర్ పట్టుకొచ్చి ఇలా పెడుతుంటే నాకు షాక్ కొట్టేసింది. అమ్మ నువ్వు చచ్చిపోతున్నావమ్మా, రా అమ్మ నేను లొంగేసేస్తానన్నాడు నా కొడుకు. అమ్మ నన్ను లొంగేకు, నేను చచ్చిపోయినా పర్లేదు, నువ్వు పట్టుకెళ్ళి స్విచ్ ఆఫ్ అన్నాను. అదేవిధంగా ఈరోజు నా కొడుకు అయితే నాకు అయితే ప్రాణభిక్ష పెట్టాడండి. దేవుడికి ఏమి ఇచ్చినా నేను నా రుణం తీర్చలేను. రియల్ హీరో అంతటితో ఆగకుండా వెంటనే తల్లిని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించాడు. అమ్మ కోలుకున్నాక ఆమెను తీసుకుని గర్వంగా స్కూల్ పేరెంట్స్ మీటింగ్కి హాజరయ్యాడు. విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు అటు గ్రామస్తులు ఆ బుడతడిని గుండెలకు హత్తుకున్నారు. నిజమే, ఆపదొచ్చినప్పుడు భయపడకూడదు, ఎదుర్కోవాలి అని ఈ చిన్నారి దీక్షిత్ నిరూపించాడు. హ్యాట్స్ ఆఫ్ దీక్షిత్.